Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 10 నెలల్లోనే ఇంత మార్పా? వైసీపీకి ఇక మంచి రోజులు వచ్చినట్టేనా? వైసీపీ క్రమంగా ఆంధ్రప్రదేశ్లో పట్టు బిగిస్తోంది. ముఖ్యంగా నేతలు, కేడర్లో ఇప్పుడు కసి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే కారణం. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్లకు జరిగిన ఎన్నికలలో వైసీపీ నేతలు, కేడర్ నిలబడి పార్టీని గెలిపించుకున్నారు. తమకు తాము ఎక్కడికక్కడ ఎవరి ఆదేశాలు లేకుండానే ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ పార్టీని గెలిపించుకున్నారు. దాదాపు 30 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం 11కే పరిమితమయ్యారు. జనసేనకు 1 లభించింది. ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ఇంత మార్పు కనిపించడంతో ఇది నేతలు, కేడర్లో వచ్చిన మార్పు కాదని, ప్రజలలో వస్తున్న మార్పునకు సంకేతమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటకముందే ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, వరుస నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ, కొత్త రేషన్ కార్డులు, తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వేగంగా ముందుకు వెళుతూ ఉండగా ఏపీలో మాత్రం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కాక ప్రజలలో కొంత అసంతృప్తి అయితే బయలుదేరింది. అయితే ఎవరు బయటకు చెప్పకపోయినా జగన్ ఉండి ఉంటే తమ అకౌంట్లలో డబ్బులు పడేవన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుని తమ పరిస్థితికి కారణంపై చర్చించుకుంటున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం పెన్షన్ను 4,000 రూపాయలు నెలకు పెంచినప్పటికీ అనర్హులను తొలగిస్తుండడం కూడా కొంత ఆందోళనకు దారితీస్తోంది. అయితే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఏప్రిల్, మే మాసాలలో అమలు చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించినా, వీటికి నిధులు కేటాయించినా ప్రజలలో మాత్రం తమకు అందుతాయో లేదోనన్న ఆందోళన వెంటాడుతోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకమే అందరికీ అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పథకాలలో ఎవరికి కోత పెడతారో, ఎవరిని అనర్హులుగా చేస్తారోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇక రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదు. అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మిర్చి, కంది, వరి వంటి వాటికి గిట్టుబాటు ధరలు లేవని అన్నదాతలు మనసులోనే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇవన్నీ వైసీపీ నేతలకు వినపడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయలేదు. అందుకే ప్రజానాడిని ప్రతిరోజు వింటూ కంటున్న వైసీపీ నేతలు తమకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ముందుకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బయటకు కూడా రాని నేతలు నేడు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ టీడీపీ కంటే వైసీపీ ఒక అడుగు ముందే ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల బాధలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుండటంతో అవి వైరల్గా మారుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. జగన్ బయటకు రాకముందే ఇలా ఉంటే ఇక జనంలోకి రావడం మొదలు పెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుపు ఖాయమన్న విశ్వాసం వారిలో కనపడుతోంది. అందుకే వైసీపీ నేతలు, కేడర్ ఇక రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.